ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు ఏంటి అంటే తప్పులు బయటపడతాయని కేసీఆర్ భయపడుతున్నారు అంటున్నారు. తప్పు చేయకపోతే ఒకవేళ కమిషన్ ముందు నిరూపించుకోవాలని కాంగ్రెస్ బీజేపీలు అంటున్నమాట. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా తప్పులు చేస్తే మేము చెప్పినా చెప్పకున్నా వాళ్ళకు ఉండేటువంటి సమాచారం కావచ్చు, ఉండేటువంటి పేపర్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి అనేక విషయాలు మేము చెప్పకున్నా అవి చెప్తాయి. మేము కమిషన్కు చాలా స్పష్టంగా కేసీఆర్ గారు నరసింహారెడ్డి అడిగిన ప్రతి ప్రశ్నకు అందులో జవాబు చెప్పిండు. ఇక జవాబు చెప్పాల్సినటువంటి కొత్త ఏం లేవు. అవి చెబుతూనే వారు ఇట్లా మీరు ప్రిజుడిస్గా మొదలే ఒక నిర్ణయానికి రావడం అనేటువంటిది సరైంది కాదనేటువంటి విషయం చెప్పారు. మేము హాజరైతే అక్కడేదో మాది పోతుంది అనేది. గత 10 ఏళ్లలో విద్యుత్ మీద పెట్టినటువంటి శ్రద్ధ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. 2014లో తెలంగాణలో విద్యుత్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా విద్యుత్ ఉంది అనేటువంటి విషయంలో ప్రజలకు చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, లేకుంటే మిగతా అంశాలకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఆ లేఖలో ఇచ్చారు. ఎందుకు కొనాల్సి వచ్చింది, ఛత్తీస్గఢ్తో ఒప్పందం ఎట్లా చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది, తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితులు ఏంది అనేటువంటి విషయం మీద ఒక సవివరమైనటువంటి వివరణ కేసీఆర్ గారు ఇచ్చారు. కాబట్టి ఆ లేఖ పూర్తిగా సారాంశం చదివినటువంటి వాళ్ళకి, తెలంగాణ సమాజం మీద సరైనటువంటి దృక్పథము అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి, 2014 కంటే ముందు తెలంగాణలో విద్యుత్కు పరిస్థితి తెలిసినటువంటి వాళ్ళకి డెఫినెట్గా లేఖలో అన్ని సమాధానాలు దొరుకుతాయి. కానీ ఇది కేవలం ఏంటంటే అంటే గత పరిపాలన అంతా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వం చేసిందంతా కూడా నిరర్ధకం, అదంతా విధ్వంసం అని ఇక్కడ కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అదే మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఒక ప్రభుత్వం అన్నప్పుడు డెఫినెట్గా ప్రజల ఆకాంక్షల కోసం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తూ ఉంటారు ప్రియారిటీగా. కొన్ని పార్టీలకు కొన్ని ప్రియారిటీ ఉంటాయి, కొన్ని పార్టీలకు అవి ప్రియారిటీ ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో మా ప్రియారిటీ రైతులకు నాణ్యమైనటువంటి విద్యుత్ని ఇవ్వడం. రైతులు అనేక ఆత్మహత్యలు జరగడం వల్ల వ్యవసాయమే సంక్షోభంలోని కూరుకుపోయినటువంటి తెలంగాణను విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకురావడం అనేటువంటిది మా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగా విద్యుత్ మీద మేము పెట్టినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కావచ్చు, అసాధారణ పెట్టుబడులు కావచ్చు, ఆ సంస్థకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఏమైపోయినాయంటే డెఫినెట్గా కేసీఆర్ గారికి 24 గంటలు విద్యుత్ ఇచ్చినటువంటి పేరు ఉంది. ఆ పేరును తీసేయాలంటే ఏం చేయాలంటే 24 గంటల విద్యుత్ వెనుక అవినీతి ఉందనేటువంటి ఒక దుష్ప్రచారం చేయడానికి పన్నినటువంటి ఒక కాన్స్పిరసీలో భాగంగా జరుగుతున్నటువంటి విచారణ అనేటువంటి విషయాన్ని ఇలా అందరూ కూడా బయట జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఈ విచారణకు సంబంధించి ఎంత గోప్యత ఉంచాలి. ఒక కమిషను ఏదైనా తమకు సమాచారం తెలిస్తే అడిగిన సమాచారాన్ని దగ్గర పెట్టుకొని గోప్యతగా ఉంచి బేరీజు వేసుకొని అందరితో చర్చించి ఆ నివేదిక ఇవ్వాల్సినటువంటి కమిషను మొదలే ఇటువంటి ఒక లైన్ తీసుకోవడం అనేటువంటిది ఈ విషయంలోనే మాకున్నటువంటి ఆబ్జెక్షన్ తప్ప ఇంకోటి కాదు.